హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మాది చేపల కూర ఫ్రెండ్స్, పక్కిల కూర. చూడండి పక్కిలు ఎలా ఉన్నాయి, చిన్న పక్కిలు. పక్కిల కూర ఫ్రెండ్స్, మాది పక్కిల కూర. చూడండి చూడండి చిన్న పక్కి, సిరిమాడ పక్కి. మొన్న పెద్ద చేపలు పెట్టాను, ఈరోజు పక్కిలు కూర ఫ్రెండ్స్, చిన్న పక్కి. చూడండి బాగుంది, చేప జరుగుతుంది కదండి, బాగా రుచిగా చూపలేదు. మొన్న పెద్ద చేప, ఇవాళ చిన్న చేప. చూడండి ఫ్రెండ్స్, కుహేసాం చేపలు. చూడండి తలకాయలు ఇవ్వండి చేపలు. చూడండి ఫ్రెండ్స్, చేపలు తలకాయలు అన్నీ తీసేసాము. పిల్లి చేపల కోసం పిల్లి వెయిటింగ్లో ఉంది ఫ్రెండ్స్. చూడండి పిల్లి పోతుంది. చేపలు వేస్తే రెడీగా ఉంది పిల్లి. చూసారా ఫ్రెండ్స్, చేపలు బాగా నీట్గా కడిగేసుకున్నాము. ఇప్పుడు చేపల కూర చేసేస్తాం ఫ్రెండ్స్. కూర అయిపోద్ది. ఇప్పుడు చేపలు సిడిమాడి పక్కిలు అంటారు వీటిని, చిన్న సిడిమాడి పక్కిలు. చిన్ని చేపలు, గుడ్డి చేపలు భలే ఉన్నాయి కదా. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు వీటిని కూర వండుతాము ఫ్రెండ్స్. ఇవి బాలింతలు తింటే చాలా పాలు పడతాయి పిల్లలకి, చాలా మంచిది కూడా. ఇవి తింటే పాలు ఎక్కువ పడతాయి, బాలింతల కంటే చాలా మంచిది. గర్భవతులు కూడా తినొచ్చు ఫ్రెండ్స్, చాలా మంచిది. టమోటా ఎరుక్కుంటాము, పసుపు కారం వేసేసాము. ఇప్పుడు ఎర్రగడ్డ టమోటాలు ఎరుక్కుంటాము ఫ్రెండ్స్. పొయ్యి మీద బాండ్లు పెట్టుకొని నూనె పోసుకున్నాం ఫ్రెండ్స్. తర్వాత ఇంకా జీలకర్ర మెంతులు అవి వేసుకున్నాము. ఆవాలు కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. చూసారు, ఆవాలు కూడా వేస్తున్నాను. చూడండి, ఎర్రగడ్డలు వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఎర్రగడ్డలు వేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఆవాలు, మెంతులు, జీలకర్ర, ఎర్రగడ్డలు, పచ్చిమిర్చి వేసుకున్నాను ఫ్రెండ్స్. కొత్తిమీర, కరివేపాకు, టమోటాలు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి, టమోటాలు వేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, వేసిపోయాయి. ఇప్పుడు చేపలు వేసుకుంటున్నాను. ఇవి వచ్చి చింతపండు పులుసు ఫ్రెండ్స్. చూడండి,
రాజులు అధికారులు అనేక మంది మాటలు ఇస్తారు. మాటలు ఇచ్చి వీళ్ళు నెరవేర్చారు. కానీ రాజు నాకు మాట ఇచ్చిన ఆయన మామూలు వ్యక్తి కాదు, సాధారణ వ్యక్తి కాదు. ఇజ్రాయేలు ప్రజలకు గొప్ప దేవుడు, సర్వశక్తికి కారణభూతుడైనటువంటి దేవుడు ఆయన నాకు మాట ఇచ్చి ఉన్నాడు. ఇదిగో ఇప్పుడు ఆ మాటను ఆయనే నెరవేర్చును. ఆయన అంటున్నాడు, ఏమందును నాకు మాట ఇచ్చాడు. ఆ మాట ఇచ్చిన వాడు మాటని నిశ్చయముగా. చూడండి ఫ్రెండ్స్, 10 నిమిషాలు ఉడకనిద్దాము. ఏమని మాట ఇచ్చాడు, ఆయన ఏమని మాట ఇచ్చాడని మనం గమనించినట్లయితే, హిజ్కియాకి మరణకరమైన రోగం వచ్చినప్పుడు, భయంకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు తన దగ్గరికి ప్రవక్త అయినటువంటి యెషయాని ఎందుకు పంపించి, చూడండి ఫ్రెండ్స్, మామిడి డబ్బులు వేసుకుంటున్నాను. యాకోబు ఎంతసేపు ప్రార్థన చేస్తున్న ఒక రాత్రి ఇంకా చేశాడు. చూడండి ఫ్రెండ్స్, ఉడికిపోయాయి, దింపేసుకుంటున్నాను. అయిపోయాయి చూడండి. సిడిమాడి పక్కిల కూర అండి ఇవాళ మాది. చిన్న చేపలు చూసారు కదా, సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, వీడియో చూసారు కదా. వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ ఇచ్చుకోవడం మర్చిపోవద్దు. కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.